భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెళ్ళేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు చందనం సమర్పయామి చందనానులేపనం సమర్పయామి శ్రీశామ సదాశివాయ ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే జైనోద్దో బలిరాజా రాజేంద్రో మహాబల భద్రం పశ్చిమాభిజత్రాయ శ్రీరాంగం భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెళ్ళేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల మంగళం గోడరుద్దయ మంగళం పుండరీకాక్ష మంగళాయ తనోహరే ఓం శ్రీమన్మహాగణాధిపతయే సర్వే బాధాగ్నముక్తో మనుష్యమంత్రం సాధేనామం సంజేన సంసయః ఓం శ్రీశామ సకోటి సమర్పయామి మే దేవ సర్వకార్యేషు సర్వదా ఓం నమః శివాయ. భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెళ్ళేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోనా రామచంద్రమ్మ కన్నదంట వీరుడినిలా పేద గుండెల్లోన దేవుడే మల్లా. అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు
కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులి బిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్న రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిండంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలొస్తుండే గన్న పార్టీ మండలాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మహేష్ కుమార్ గౌడ్ గారికి అలాగే ఇన్ఛార్జి సునీల్ అన్న గారికి నా కొరకు సహకరించిన కార్పొరేషన్ చైర్మన్లు అనిల్ అన్న కానీ మోహన్ అన్న అన్వేష్ అన్న రమేష్ రెడ్డి అన్న అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేల్పూర్ మండల్లో మన 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి ఊర్లో ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి నాకు ఫోన్ చేస్తే కార్యకర్తలు మీ ముందు ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ కార్యకర్తలందరికీ మండల కార్యకర్తలందరికీ ఈ విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా వచ్చినందుకు వేణన్నకు ధన్యవాదాలు. వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ నూతనంగా అధ్యక్షుడైనటువంటి నియమించబడ్డ రంగు అనిల్ గౌడ్ గారికి అనిల్ గౌడ్ గారు బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భంలో వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాంగ్రెస్ పార్టీకి గత 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా బాల్కొండ నియోజకవర్గంలో అనిల్ గౌడ్ గారు తన వంతు పాత్ర పోషించినటువంటి సందర్భాలు తెలుసు. పార్టీ బాగుండాలి, నాయకత్వం బాగుండాలి, కార్యకర్తలు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని చెప్పి నమ్ముకున్న వ్యక్తి అయినా గతంలో కూడా ఎంపీటీసీగా కూడా గెలవడం జరిగింది. అనేక ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరిగింది. పార్టీ బలమైన నాయకత్వం ఇక్కడ వేల్పూర్ మండలంలో అవసరం అని చెప్పి ఈ మండలంలో ఒక బీసీ నాయకుడిగా అన్ని వర్గాలను కలుపుకొని పోయే నాయకుడిగా ఈయనైతే బాగుంటుందని చెప్పేసి గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ గారు మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని మేము సునీల్ గారికి చెప్పడం జరిగింది. ఈరోజు గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో బలమైనటువంటి నాయకత్వంగా ఎదుగుతాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. అందులో భాగంగానే అనిల్ గౌడ్ గారు ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భంలో ఆయనకు మద్దతుగా సంఘీభావం ప్రకటించి ఘనంగా స్వాగతం పలికిన వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, సర్పంచ్లకు, హితులకు, సన్నిహితులకు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శిరసాభివందనం తెలియజేస్తున్నా. మన నాయకత్వంలో వేల్పూర్లో ఒక నూతన ఉత్తేజం వస్తుందని చెప్పి భావిస్తున్నాం. యువకుడు, ధైర్యం ఉన్న నాయకుడు. వేల్పూర్లో ఉన్నటువంటి రాజకీయాలు టిఆర్ఎస్ పార్టీ గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు అప్పుడున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏందో ఇక్కడ మండలంలో ఉన్నటువంటి నాయకులకు, మన సీనియర్ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసు. కాబట్టి ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి నాయకత్వం ఎదగాలి. గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలి. మండల కేంద్రంలో కూడా బలంగా ఉండాలి. ఇప్పుడు రాబోయే
సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీస్ కావచ్చు, జడ్పీటీస్ కావచ్చు, సొసైటీ కావచ్చు, ఇవన్నీ ఎన్నికల్లో మనం ఒక పాగా వేయాలనుకున్నప్పుడు బలమైనటువంటి నాయకత్వం అవసరమనే సందర్భంలో ఆ నాయకుడు యువ నాయకుడు అనిల్ గౌడ్ గారే సముచితంగా ఉంటుందని చెప్పేసి మేమందరం భావించే నాయకత్వాన్ని, మండలం నాయకత్వాన్ని మీకు అప్పగించడం జరిగింది. మీ నాయకత్వంలో కార్యకర్తలు కూడా హ్యాపీగా ఉండాలి. తర్వాత మీ మండల పార్టీ అధ్యక్షుడి నేతృత్వంలో బలమైనటువంటి గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎన్నుకోండి. బలమైనటువంటి ఎన్ఎస్ఏ కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఈ నాయకులకు కూడా బలమైన నాయకత్వాన్ని సముచితంగా చూసి ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఏ అవసరం వచ్చినా, ఏ సహచరం వచ్చినా, ఏ ఆలోచన వచ్చినా మిత్రులుగా నీతో నేను పట్టుకుని సిద్ధంగా ఉన్నా. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే పార్టీ బాగుంటేనే, కార్యకర్తలు సంతోషంగా ఉంటేనే పార్టీ బాగుంటుంది. పార్టీ బాగుంటేనే మనం అధికారంలో ఉంటాం. అధికారం ఉంటేనే ప్రతి ఒక్క నాయకుడు తల ఎత్తుకొని తిరగగలుగుతాడు. ఒకవేళ అధికారం లేకపోతే మన మాట ఎంఆర్ఓ వినడు, మన మాట ఎస్ఐ వినడు, మన మాట సిఐ వినడు, ఎవడు వినడు. కాబట్టి మన నాయకుడు తలెత్తుకొని తిరిగి పార్టీని కాపాడుకున్నప్పుడే మనం రాజు లెక్క తలెత్తుకొని తిరగాలి. తిరిగినప్పుడే బలమైన నాయకత్వం బలంగా ఉంటది. మరి ఆ నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వేర్పుల మండలంలో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా భుజారేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అధికారంలో ఉంది, నా పనులు చేసుకుంటే పోతా, ఎవడు పోతే నాకేం చేశాను అంటే అధికారం పోయిన తర్వాత ఎవడెవడు మీరు పట్టించుకోడు. అది గుర్తుంచుకోవాలి. మీరు అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఉన్నాం. నాకు ఈరోజు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ పదవి వచ్చింది. మేము కష్టపడ్డాం కాబట్టి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి, ప్రజాపాలకుడు, పేదవాడి ధైర్యం రేవంత్ నాయకత్వంలో మాకు ఈరోజు వచ్చిన తర్వాత మేము ధైర్యంగా ముందుకు పోయి పనిచేస్తున్నాం. మా మీద కేసులు అయినాయి. గతంలో 10 ఏళ్లలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అణిచివేసినటువంటి ధోరణి మీకు అందరూ తెలుసు. ఈరోజు కష్టపడ్డాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వచ్చినాయి. రాజకీయంగా పదవులలో అనిల్ గౌడ్ గారికి ఏ రకంగా వచ్చిందో కానీ మా రకంగా ఏ రకంగా వచ్చినా మిగతా మీకు మనలు గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా నామినేటెడ్ పదవులు వస్తాయి. సొసైటీ కావచ్చు, మార్కెట్ కమిటీ కావచ్చు, ఏ వచ్చినా మీకు అవకాశాలు వస్తాయి. అవకాశాలు రావాలనుకున్నప్పుడు మీరు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంచాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పేసి కోరుతున్నా. కాబట్టి ఇంతటి ఆలోచన విధానాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు, మన కుటుంబం కాంగ్రెస్ పార్టీ, మన కుటుంబం, మన ప్రభుత్వం, ఈరోజు మనం బాటగా చెప్పచ్చు. ఈరోజు గ్రామాలలో గతంలో 10 ఏళ్లలో కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వలేని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మనము రేషన్ కార్డు ఇచ్చినాం. గతంలో ఒక ఇల్లు కట్టుకునే పేదవాడు ఉంటే కూడా ఈరోజు ఇందిరా మిల్లు ఇస్తున్నాం. సంక్షేమ పథకాలు బలంగా ఉన్నటువంటి ప్రభుత్వం మనది. కాబట్టి తీసుకపోవాల్సిన బాధ్యత గ్రామాలలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులది, ఇప్పుడున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ సర్పంచులది. జరగబోయే ఎంపీటీసీ ఎలక్షన్ లో వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని పోతేనే అందరికి సముచితంగా ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఈ రోజు బాధ్యత స్వీకరించినటువంటి మిత్రుడు అనిల్ గౌడ్ గారి నేతృత్వంలో ముందు కూడా వేల్పూర్ మండలంలో పార్టీ పటిష్టంగా బలమైనటువంటి నాయకత్వంగా ఎదుగుతాయని చెప్పేసి నేను కోరుకుంటూ, ఈ నాయకత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సునీల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి దర్శనం తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్.